giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా చేమకుర్తిలో హరిహర క్షేత్ర వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు. చేమకుర్తి హరిహర క్షేత్ర వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి మహాకుంభాభిషేకం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు లక్ష్మి దంపతులు సిద్ధా ట్రస్ట్ సభ్యులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలోని స్వామివార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధా ట్రస్ట్ సభ్యులు పాండురంగారావు, హనుమంతరావు, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుధీర్ గారు మేడం మీరు రండి. పక్కకి జరపండి కొంచెం. బయట స్వామివారి గారికి 456 అనే కారు అడ్డంగా ఉంది. కొంచెం మళ్ళా షోడశకళలో ప్రవేశించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇటువంటి వార్షిక మహోత్సవాలు నిర్విరామంగా జరగడం అనేది పరిపాటిగా ఉంది. ఇటువంటి వార్షిక మహోత్సవాల్లో గ్రామస్తులైతే కానీ అలాగే ప్రముఖులైతే కానీ ప్రతి ఒక్కరూ కూడా వార్షిక మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు, అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా జయప్రదం చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ భగవంతుడు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రం ఇవాళ 6 గంటలకి నగరోత్సవం కార్యక్రమం ఉంటుంది. తర్వాత రాత్రికి
కళ్యాణం జరగబోతూ ఉంది. శివ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం. ఈ 2 కళ్యాణాలు ఒకే వేదిక మీద జరగటం ఎక్కడ కూడా చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, అట్లానే మన విశాఖపట్నం శారదాపీఠ సంబంధించిన స్వామి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదినం సందర్భంగా వీర మహిళల ఆధ్వర్యంలో బ్లైండ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేశారు. జన సైనికులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టిం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు ములగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందుల శ్రీదేవి, డివిజన్ నాయకులు తదితరులు. రోజు మా జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా ఆఫీసులో కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరం కలిసి కేక్ కటింగ్ జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా రియాజ్ గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలను పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని తెలుపుకుంటూ మా జనసేన తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఈరోజు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, నాకు సోదర సమానమైనటువంటి షేక్ రియాజ్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ ఒంగోలులో జనసేన పార్టీ ఆఫీసులో బాణసంచా కాల్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈరోజు మన జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అభినందన ఇచ్చారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, జనసేన పార్టీకి ఆయన వంతు శక్తి వంచిన కృషి చేస్తూ ఆయనకి మేము తోడుగా ఒంగోలులో అన్నదమ్ములా కలిసి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ, ఆయన ఒక ఎమ్మెల్యేగా జనసేన పార్టీ చూడాలని మా కోరిక. ఆ దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేసి జనసేన పార్టీని బలోపేతం చేసి ఒంగోలు రియాజ్ గారిని ఎమ్మెల్యే గెలిపించి అదేవిధంగా 2024లో పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని కోరుకుంటూ ఇంకొకసారికి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జన. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న రియాజ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. మా నాలాంటి ఎంతోమంది యువతకు ఆయన ప్రోత్సాహం ఇస్తూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపునిస్తున్నారు. ఒక జిల్లా అధ్యక్షుడు ఈయన ఒక అన్నలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్న మా నాయకుడు, మా అన్న రియాజ్ అన్న ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకొని రానున్న రోజుల్లో శాసనసభ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడు గెలుపొంది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి స్థానంలో నిలవాలని, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్నారు. ఇలానే రానున్న రోజులు కూడా ఆయన సారథ్యంలో మేము పనిచేస్తామని, ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలకు పోరాడతాం అని. జిల్లా అధ్యక్షులైనటువంటి షేక్ రియాజ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతనికి యాక్చువల్గా పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండదు కళ్యాణ్ గారిలాగే. అలాగే మేము బలవంతాన నేను అడిగి ఈసారైనా సరే అధ్యక్షుడిని గెలికైన శుభ సందర్భాన తొలి పుట్టినరోజు జరపాలని నిర్ణయించుకొని తనను ఒప్పించి పుట్టినరోజు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన సారథ్యంలో ముందు కానీ అనేక కార్యక్రమాలు, పోరాటాల మీద, సమస్యల మీద చేస్తామని, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు నా జన్మదినం జరుపుకోవటం నిజంగా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఆనందంగా, సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో ఇంతమంది నాకు అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని ఇచ్చినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా నా అన్నదమ్ములతో, నా ఇంటి ఆడపడుచులతో కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసే దిశగా పనిచేస్తానని చెప్పేసి మీడియా పరంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు, టీడీపీ మహిళా నాయకురాలు మంగపాటి ప్రశాంతి జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన వేడుకల్లో టీడీపీ మహిళా నేతలు ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, మండవ లావణ్య, నెడమునూరి పావని తదితరులు